నమస్తే. వెల్కమ్ టు ద ఇన్నర్ జర్నీ ఛానల్. మనం కర్మపరమైనవి, స్పిరిచువాలిటీకి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం ఈ ఛానల్‌లో. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది లాగ్ టైమ్. లాగ్ టైమ్ అంటే ఏంటి? ఏదన్నా పని జరిగినప్పుడు, పని చేయాలనుకున్నప్పుడు కొంత రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. దాన్నే లాగ్ టైమ్ అంటారు. అయితే ఈ లాగ్ టైమ్ అనేది జస్ట్ హీలింగ్ విషయంలోనే కాదు. హీలింగ్ చేసినప్పుడు హీలర్స్‌గా మీకు తెలుసు. హీలింగ్ చేసినప్పుడు ఎనర్జీ బాడీ నుంచి ఫిజికల్ బాడీకి ఆహ్, ఆ హీలింగ్ మేనిఫెస్ట్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ టైమ్ డిఫరెన్స్‌ని మనం లాగ్ టైమ్ అంటాం. జస్ట్ లైక్ మనం ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్‌కి వెళ్ళినప్పుడు టైమ్ జోన్ తేడా ఉంటే మనకి జెట్ లాగ్ అంటాం కదా! ఆ డిఫరెన్స్‌ని లాగ్ టైమ్ అంటున్నాం. అయితే కర్మపరంగా ఏంటి లాగ్ టైము? మనము ఎలాంటి పనులు చేసినా పాజిటివ్ అయినా, నెగెటివ్ యాక్షన్స్ అయినా సరే, అది మళ్ళీ వెనక్కి తిరిగి మనకి రావడానికి కొంత టైం పడుతుంది. మనం పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఎలాంటి యాక్షన్ చేసినా సరే, అది మల్టిప్లై అయ్యి మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అయితే ఎప్పుడు తిరిగి వస్తుంది అంటే ఇమ్మీడియేట్‌గా ఆ రిజల్ట్ కనిపించదు. కొంత సమయం తీసుకుంటుంది. అది కూడా లాగ్ టైమే. అయితే మనం మంచి చేసినా, చెడు చేసినా వెంటనే రిజల్ట్ వచ్చేస్తే అయిపోతుంది కదండీ! ఎందుకు వెయిటింగు అంటే అది ఒక రకంగా ప్రకృతి లేదా భగవంతుడు మన మీద దయ చూపించటం వల్ల ఈ లాగ్ టైమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,00,000 అప్పు తీసుకున్నారనుకోండి. వెంటనే తీర్చేయాలి అంటే ఎంత టెన్షనేస్తుంది కదా! ఇవాళ అవసరానికి అప్పు తీసుకున్నాము. రేపో, ఎల్లుండో మొత్తం తీర్చేయాలి అంటే కష్టమే. అందుకని మనం ఏం చేస్తాము? కొంత కొంత అమౌంట్స్ ఈఎంఐ చొప్పున, ఈఎంఐ రూపంలో కొంత కొంత అమౌంట్స్ పే చేసుకుంటూ వెళతాం. రీపే చేస్తాము. కానీ అంతా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్ది అమౌంట్స్‌లో పే చేసుకుంటూ వెళ్ళడం సేఫ్. మనకి సేఫ్, టెన్షన్ లేకుండా ఉంటుంది. అల్టిమేట్‌గా మొత్తం అప్పు తీర్చేసిన వాళ్ళం గూడా అవుతాం. అదే విధంగా మనం చేసిన పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ పనులు మల్టిప్లై అయ్యి అది ఒక పెద్ద క్వాంటిటీగా మారి, మళ్ళీ మనకి తిరిగి రావాలి అంటే ఒకటేసారి వచ్చాయనుకోండి. పాజిటివ్ సంగతి నేను చెప్పలేను గానీ, నెగెటివ్‌ది మన ప్రతికూల కర్మ, నెగెటివ్ కర్మ మొత్తం ఒకటేసారి వచ్చేస్తే దాన్ని భరించడం కష్టం. అందుకని భగవంతుడు, ప్రకృతి మన మీద కంపాషన్‌తో, కరుణతో ఆ నెగెటివ్ కర్మని కొద్ది కొద్దిగా ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో మనకిస్తూ ఉంటుంది. దానివల్ల వచ్చేదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మన లైఫ్‌లో వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి వస్తే తట్టుకోలేం కదా! వీళ్ళు భరించలేరు అన్న ఉద్దేశంతో కొద్ది కొద్దిగా మనకి తిరిగి వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. ఫిజికల్ కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అది మనం కొంత అప్పు తీర్చేస్తున్నాము అని సంతోషించాలి. ఈ లాగ్ టైము మన కర్మపరమైన అప్పులు తీర్చుకోవడానికి సమయం ఇస్తోంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో గివ్స్ అస్ ది ఆపర్చునిటీ టు లెర్న్ ద లెసన్స్. ఈ లాగ్ టైమ్ డిఫరెన్స్ ఉండబట్టి నెగెటివ్ కర్మని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలి, మన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి అన్నది నేర్చుకోవడానికి టైం దొరుకుతుంది. మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవడము, మన వల్ల బాధపడిన వాళ్ళని క్షమాపణ కోరడము, ఇలాంటివి చేసుకుంటూ లెసన్స్ నేర్చుకోవటానికి ఈ లాగ్ టైమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో, ఎప్పుడు నా కర్మలన్నీ ఇప్పుడే రావాలి, ఈ జన్మలోనే రావాలి అని ప్రార్థించొద్దు. మనం భరించగలుగుతామో, భరించలేమో మనకే తెలీదు. మనం ఏదో బ్లైండ్‌గా
నాకొచ్చు, నాకు గురువున్నాడు, భగవంతుడున్నాడు, ఇదే లాస్ట్ జన్మ కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటాం. అన్ని కర్మలు, నెగెటివ్ కర్మలన్నీ ఇప్పుడు అనుభవించేస్తే అయిపోతుంది, కష్టాలన్నీ అనుభవించేస్తాము అనుకుంటాం. కానీ మనం అనుభవించలేము అని భగవంతుడికి తెలుసు, కర్మదేవతలకి తెలుసు. అందుకే కొద్ది కొద్దిగా మనకి అప్పు తీరుస్తూ ఉంటారు. ఊరికే ఆ కష్టాలొచ్చినప్పుడు తిట్టుకోవడం కాదు. కష్టం వచ్చింది అంటే హమ్మయ్య! కొంత అప్పు తీరిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా తీరడానికి మనం ఎలా లెసన్స్ నేర్చుకోవాలి దీని నుంచి? మనం ఎలాంటి పొరపాట్లు చేసి ఉంటే మనం ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాము అన్నది ఆలోచించి, దాని నుండి లెసన్స్ నేర్చుకుంటే కూడా అప్పు కొంత తీరిపోతుంది. సో, ఇది కాన్సెప్ట్ ఆఫ్ లాగ్ టైమ్ కర్మ సిద్ధాంతంలో. హోప్ ఇది నచ్చిందని అనుకుంటాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా వేరే టాపిక్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.